తాను వెతికిన పూర్ణం తానే. ఒక మనిషి ఒకరోజు నిశ్శబ్దంగా తనలోకి చూశాడు. బయట ప్రపంచం గోలగా ఉంది, కానీ అతని లోపల ఒక ప్రశాంత సముద్రం. ఆ సముద్రం మధ్యలో ఒక వెలుగు. ఆ వెలుగు శరీరం కాదు, మనసు కాదు, అది మార్పు తెలియని సాక్షి. ఆ క్షణంలో అతడు గ్రహించాడు, నేనే ఆ ఆత్మ అని. ఆ గ్రహణం ఒక ఆలోచన కాదు, ఒక అనుభూతి. వెలుగు తనను తానే చూసుకున్న క్షణం. శంకరాచార్యుల అద్వైత దృష్టి. శంకరాచార్యులు చెబుతారు, మనిషి తనను శరీరం అని అనుకుంటాడు, మనసు అని అనుకుంటాడు, భావాలు అని అనుకుంటాడు. ఇది అజ్ఞానం. ఎందుకంటే శరీరం మారుతుంది, మనసు మారుతుంది, భావాలు మారుతాయి, కానీ వాటిని చూస్తున్నది మారదు. ఆ మారని సాక్షి ఆత్మ. శరీరం ఒక వస్త్రం, మనసు ఒక అల, కానీ ఆత్మ అనంత సముద్రం. ఆశ ఎందుకు పుడుతుంది? ఆశ లోపల కొరత ఉన్నప్పుడు పుడుతుంది. మనిషి తాను అపూర్ణం అని అనుకున్నప్పుడు ఏదో కావాలని కోరుకుంటాడు. ధనం కావాలి, గౌరవం కావాలి, ప్రేమ కావాలి. కానీ ఆత్మను తెలిసినవాడు లోపలే పూర్ణాన్ని చూస్తాడు. పూర్ణ సముద్రానికి ఒక చుక్క నీరు అవసరమా? అందుకే మంత్రం అడుగుతుంది. అతడు ఇంకా ఏమీ కోరుకుంటాడు? ఎవరి కోసం కోరుకుంటాడు? శరీర దుఃఖం ఎందుకు తాకదు? శరీరం కాలం చేతిలో ఒక పువ్వు. ఒకరోజు వికసిస్తుంది, ఒకరోజు వాడిపోతుంది. బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, మార్పులు వస్తాయి. కానీ ఆత్మను తెలిసినవాడు తాను శరీరం అని అనుకోడు. అతడు తెలుసుకున్నాడు, శరీరం ఒక పాత్ర, ఆత్మ సాక్షి. అందుకే శరీరపు వేడి అతని లోపలికి రాదు. జ్ఞానఫలం ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు బయట ప్రపంచం మారదు. సూర్యుడు అదేలా ఉదయిస్తాడు, ప్రపంచం అదేలా తిరుగుతుంది. కానీ మనిషి లోపల ఒక విప్లవం. భయం కరిగిపోతుంది, ఆశలు కరుగుతాయి, అపూర్ణత మాయమవుతుంది. లోపల మాత్రం అనంత నిశ్శబ్దం. చివరి సత్యం చివరికి జ్ఞాని ఒకటి తెలుసుకుంటాడు, తాను వెతికింది బయట కాదు, తనలోనే ఉంది. తాను వెతికిన ఆనందం తానే, తాను వెతికిన పూర్ణం తానే. అప్పుడు జీవితం ఒక యుద్ధం కాదు, ఒక నిశ్శబ్ద గానం. మూలం బృహదారణ్యక ఉపనిషత్, అధ్యాయం 4, భాగం 4, మంత్రం 12. మంత్రం: ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చంకస్య కామాయ శరీరమను సంజ్వరేత్.